టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, టీడీపీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ నేతలు, అభిమానులు జరుపుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని ఎన్టీఆర్ భవనంలోని తెలుగు ప్రజల ఆత్మబంధువు ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నివాళులర్పించారు. ఆ మహనీయుడి 101వ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలని తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహానాయకునిగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. నట విశ్వరూపం, తెలుగు జాతి ఆత్మగౌరవం, జయహో ఎన్టీఆర్, అమిలినేని సురేంద్రబాబు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారని అమిలినేని సురేంద్రబాబు కొనియాడారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డు ఇవ్వడమే అధికారానికి అర్థమని చెప్పి ఆచరించి చూపారని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి, పాలన సంస్కరణలకు కూడా బాటలు వేశారని గుర్తు చేశారు. ప్రజల వద్దకు పాలనతో పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని ఎన్టీఆర్ చాటి చెప్పారని సురేంద్రబాబు అన్నారు. ప్రజల అభ్యున్నతే ఏకైక లక్ష్యంగా పనిచేసిన ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రజల ఆత్మబంధువయ్యారని వెల్లడించారు. పేదరికం లేని రాష్ట్రం కోసం, తెలుగు జాతి వైభవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగు ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందామని కార్యకర్తలకు సూచించారు. రెడీనా? అభిలాన్ సుధాకర్ బాలేదా? జయంతి సందర్భంగా ఈరోజు మా తెలుగుదేశం పార్టీ పెద్దలు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీలో ఉంటూ ఈరోజు పార్టీ కోసం కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎనలేని కృషి చేసిన నాయకులందరికీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళు పార్టీని ఇంత బలంగా ఉంచారంటే కూడా వాళ్ళ నాయకత్వంలో బాగా పార్టీ కూడా పనిచేసింది. ఎప్పుడైతే ఈ నాయకత్వాన్ని ఉందో తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఈరోజు మనం అందరం కూడా పార్టీని 40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పుడు 3 నెలలు మాత్రమే వ్యవధిలో మొత్తం రాష్ట్రమంతా చుట్టుముట్టి అన్ని చోట్ల కూడా విజయం సాధించారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు కూడా నవ్వారు. ఇతను ఎప్పుడు వస్తాడు సినిమా రంగంలో ఉండి, అతను ఏందో నిరూపించాడు. ఈరోజు ఈ పార్టీ బలంగా ఉందంటే దానికి ఎన్టీ రామారావు కృషి కానీ, ఎన్టీ రామారావు చేసిన సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల్లో కష్టాలను తెలుసుకుని ప్రజలకు అందించడంలో ఆయన సఫలమయ్యారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఎన్టీ రామారావు 101వ జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ రాబోయే ఈ ఎన్నికల్లో 2024లో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా విజయడంకా ముగించబోతుంది. అది అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. అందులో భాగంగా మన కళ్యాణదుర్గం ప్రాంతం కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మనం గెలబోతున్నామని. ఏదేమైనా కూడా 4వ తారీఖు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల తీర్పు అక్కడ ఉంది కాబట్టి ప్రజల తీర్పు వచ్చేంత వరకు మనం వేచి చూడాల్సిన అవసరం కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎంతోమంది బీసీకి కానీ, ఎస్సీకి కానీ ఆయన ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉండేవాడు. ఎంతోమంది ఈరోజు బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పెద్దవాళ్ళు అయ్యారు. మీరు ఎక్కడ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ పోయినా కూడా ఎన్టీ రామారావు తయారు చేసిన నాయకులే తప్ప ఈరోజు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉండేవాళ్ళు అక్కడ కేసీఆర్ కానీ, మళ్ళీ రేవంత్ రెడ్డి కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా చాలామంది కూడా మన తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ నుంచి ఎన్నికైన వాళ్ళు కాబట్టి ఈరోజు ఈ పార్టీకి ఎప్పుడు కూడా ప్రజలు అండదండలు ఉంటాయి. ప్రజలు ఎప్పుడు కూడా ఈ పార్టీని ఆదరిస్తున్నారు, ఆదరించబోతున్నారు. కాబట్టి మనందరూ కూడా ఎన్టీ రామారావు గారికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది. ఆయన పార్టీ వ్యవస్థాపకులు, ఆయనకి ఎప్పుడు కూడా మనము కాళ్ళకు మొక్కి నమస్కారం చేయాల్సిన పరిస్థితులు అందరికి కూడా ఉంది. అందరూ కూడా ఆయన కృష్ణ రూపంలో కావచ్చు, రకరకాల
సినిమా రంగంలో కూడా రాణించాడు. పెద్ద నటుడుగా ప్రఖ్యాతులు గాంచాడు. దేశ నలుమూల నుంచి కూడా ఆయనకి, దేశ విదేశాల నుంచి కూడా ఆయనకు మంచి ఆదరణ మనందరూ కూడా తీసుకొచ్చాడని ఈ సభాంగా తెలియజేస్తుంది.